రోజు చిలకూరు మండలంలోని శారదానగర్ ఎస్టీ కాలనీలో నిరుపేదలైనటువంటి వృద్ధులు చిన్నారులకు భోజనం సదుపాయం కల్పించిన అమృత విలాస్ అధినేతైనటువంటి సిద్ధరాశి పెంచలయ్య గారు దాతృత్వంతో ఈరోజు చిలకూరు మండలంలోని ఎస్టీ కాలనీ నిరుపేదలకు భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. ఈరోజే కాకుండా ప్రతి నెల 2వ శనివారము నిరుపేదలు ఎక్కడున్నా కానీ నేను ముందుంటాను, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాను అని దాతగా వచ్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురాగ్యాలు కలగాలని, ఆ దేవుడు మంచి చేయాలని నా తరపున, మా ట్రస్ట్ తరపున దేవుని వేడుకుంటున్నాము. ఇలాంటిది మా ట్రస్ట్ కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చాలా ప్రయాసతో ఇలా నిరుపేదలు ఎక్కడున్నారు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఏదో మంచి చేద్దామనే ఆలోచనతో ముందుకు వస్తున్న మా అధ్యక్షుడు, మా కుటుంబ సభ్యులకు అందరికీ నా తరపున, మీడియా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిన మా సభ్యులందరూ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. అలాగే ఈరోజు గూడూరు ప్రాంతంలో ఉన్న చిల్లకూరు మండలంలో ఎస్టీ కాలనీ శారదానగర్ కాలనీలో ఉన్న నిరుపేదలైన చిన్నపిల్లలకు, వృద్ధులకు ఈరోజు అన్నదానం చేయటం జరుగుతుంది. దానికి దాతగా వ్యవహరించిన అమృత విలాస్ హోటల్ మేనేజ్మెంట్ అయిన మన శుద్ధరాశి పెంచలయ్య వారు సహాయ సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం మా అందరం అతన్ని అభినందిస్తున్నాం, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే గతంలో కూడా ఎన్నో దుప్పట్లు కానీ అలాగా నిరుపేదలకి ఇవ్వటం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇంకా ఎవరైనా కూడా ముందుకొచ్చి ఈ కృపా సేవా చారిటబుల్ ద్వారా ఇంకా ఎంతోమందికి నిరుపేదలకైనా మీ చేతనైన సహాయం మీరు చేయదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించి ముందుకొచ్చి చేస్తే మేము ముందుకు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసేదానికి మా సభ్యులందరూ తోడుగా ఉండి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమృత విలాస్ అధినేత అయిన సుధారాశి పెంచలయ్య గారు, మాధవమ్మ గారులకు ధన్యవాదాలు. అలాగే శారదా కాలనీ అందు ఇక్కడ ఉన్న నిరుపేదలకి అన్నదానం కార్యక్రమానికి ముందుకొచ్చేసిన మన అమృత విలాస్ అధినేత అయిన పెంచలయ్య గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆయన ముందుకొచ్చి చేయాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆయనకి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని, ఆయన విలాసగడ అభివృద్ధి పొందాలని కోరుకుంటూ, ఇక్కడ ఉన్న మా కృపా సేవా చారిటబుల్ అధ్యక్షులు కట్టం శ్రీనివాసులు గారికి ఇలాంటివి ఎన్నో తిరుగుతూ ఎక్కడెక్కడ నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ చూస్తూ, వాళ్ళందరికీ ఏదో ఒకటి మంచి పని మేము చేయాలి, మా ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఆయన చేసే కార్యక్రమాలు పట్టు మేము చేసే కార్యక్రమాలు అన్నింటి కూడా చేస్తున్నామని సెలవు తీసుకుంటూ, ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క చిల్లకూరు బైపాస్ ప్రక్కన ఉన్నటువంటి శారదా కాలనీ అంటే ఎస్టీ కాలనీది. ఇక్కడ నిరుపేదలైనటువంటి చిన్నపిల్లలకి, పెద్దవారికి అయితేనేమి అందరికీ కూడా భోజనం సిద్ధపరచడం జరిగింది. దీనికి దాతగా వ్యవహరించినటువంటి శుద్ధిరాశి పెంచలయ్య గారి
సంపూర్ణ సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి రెండవ శనివారం ఈ యొక్క ప్రోగ్రాం ఎక్కడైనా పేదలు ఉంటే చూడండి, నేను ఇస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు. అదేవిధంగా దేవుడు వారి కుటుంబాన్ని అందరూ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ మా కృపాచేవ చారిటబుల్ ట్రస్ట్ దినదిన అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసరావు గారికి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 2026 సంవత్సరం కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమృత విలాస్ అధినేత అయినటువంటి సిద్ధరాత్రి పెంచులయ్య మాధవమ్మ సహకారంతో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నిరుపేదలైనటువంటి బాలింతలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు భోజనం, వాటర్ బాటిల్, అరటిపండు పంపిణీ చేయటం జరుగుతుంది. ఆ సిద్ధరాశి పెంచులయ్యకి మాధవమ్మకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు, ప్రింట్ అండ్ మీడియాకి అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. నాకు కళ్ళు లేని మనిషికి కళ్ళు రప్పించారు సార్ వాళ్ళు. ఏదో నేను చూడలేకుంటున్నాను, దాన్ని చూపు రప్పించిన వల్ల నాకు బాగుంది. ఏదో వాళ్ళు పుణ్యాన్నప్పుడు లేచి తిరుగుతున్నాను, ఒకరు పని బాట కూడా చేసుకుంటున్నాను. అంతకుముందు అసలు ఏమి అవపడేది లేదు నాకు. ఏదో వాళ్ళు దయ్యాదారులు నాకు ఒకరు చూపు వచ్చిన వల్ల ఇప్పుడు ఒక రకంగా తిరుగుతా పని బాట చేసుకుంటాను. నలుగురు మొహం చూసేటట్టు కూడా నాకు అవకాశం ఇచ్చారు, సహాయం చేశారు. నాకు అంత మాత్రం నాకు ఎలుగుబడి లేదు. నా జీవితం చీకట్లో ఉంటుంది కాదనుకొని నేను బాధపడుతున్నాను. ఎట్లా భగవంతుడు వాళ్ళ ద్వారా నాకు చూపు రప్పించి నాకు పుణ్యం పడుతున్నాడు, నాకు అదే సంతోషం. అంతకుముందు ఏదో చీకట్లో బతుకున్నట్టుగా నా జీవితం ఎలా పోతుంది కాదు, బాధపడుతున్నాను. ఇలాంటి బతుకు ఎవరికి రాకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరికి రాకూడదు, అందరూ బాగుండాలి. రండి, ఇచ్చుకుంటా వచ్చే. ఇచ్చేయండి, ఆడించే ఇచ్చేయండిలేనా, ఆడించే ఇచ్చేయండి. ఇక్కడికి వస్తుంది ఆడిచ్చేయండి అంతే. అదో ఆ బెడ్ కంటే వాటర్ బాటిల్ అంటే ఇండి. ముందుకురా. బాటిల్ కూడా ఇస్తారు, వాటర్ బాటిల్ ఏడిస్తారు. అయ్యా పెట్టుకుంటు బాటిల్ పాప రండి 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 తీసుకుని వచ్చేయండి. ఇచ్చే పండి.
వచ్చేయండి. సార్ వచ్చి సార్ మీరంటూ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు.